guys, welcome to my YouTube channel. లాస్ట్ వ్లాగ్ కాకుండా లాస్ట్ వ్లాగ్ అనుకుంటా మా డాడీ ప్రిపేర్ చేశారు కదా. సో మా డాడీకి మేము సర్ప్రైజ్ ఇద్దాం, మేము ఏం చేసాము వ్లాగ్ ఇదంతా తెలీదు మేము చేస్తున్నామని. సో మా డాడీ వచ్చాక ప్లేట్ ముందు పెడతాం, మా డాడీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. సో మేము ఇవాళ స్పెషల్ ఏంటో మా మమ్మీని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. మమ్మీ, లాస్ట్ వ్లాగ్ డాడీ స్పెషల్ చేసింది కదా, డాడీ రాకముందు మనం స్పెషల్ చేసి పెడతాం, డాడీని టేస్ట్ చేయమని చెప్దాం. ఓకేనా? ఏం చేద్దాం మరి? మసాలా బగారా ఆ రెండు చేద్దామా? చలో లెట్స్ గో. హబ్బీ ప్రిపేర్ ఏంటో ఎలానో చూసేద్దాం. సో మమ్మీ స్టార్ట్ చేసింది. వంకాయ మసాలాకి వంకాయ కట్ చేస్తుంది. సమ్మర్ అని మేము కుండ పెట్టేసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఏమేమి కావాలమ్మా వంకాయ మసాలాకి? వంకాయలు, కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం మిర్చి కావాలి అందులో వేయడానికి. దాంట్లో ఏం ప్రిపేర్ చేస్తున్నావు? కొన్ని గసాలు వేయాలి. ఓకే. కొంచెం సాజీర వేయాలి. ఓకే. 2 ఇలాచీలు వేయాలి. ఓకే. 2 లవంగాలు వేయాలి. కొంచెం పువ్వు వేయాలి. కొంచెం కొబ్బరి పొడి వేయాలి. ఇదంతా ఎందుకు? వంకాయ మసాలాకి మసాలా చేయడానికి. ఓకే. మసాలాకి ఇవన్నీ మిక్సీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇంకేం కావాలమ్మా? వంకాయలు, ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు కొన్ని. ఓకే. డాడీ వచ్చేలోపు అయిపోతుందా మమ్మీ అంతా? డాడీకి ఏమని సప్రసిద్దాం? ఇంకా మసాలా బగారా. ఓకే. ఎంతసేపు అవుతుందో చూద్దాం. ఇంకో ఇప్పుడు క్యారెట్ బీర్నీస్ ఎందుకమ్మా? బగారాలో వేయడానికి ఇంకా బాగుంటుంది. ఓకే. ఈ రెండు సరిపోతాయా? సరిపోతాయి. ఆనియన్స్ కొన్ని, బీర్నీస్ కొన్ని. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ పల్లీలు వేయించుకోవాలి. మనం కమెంట్ బాక్స్లో పెడదాం మమ్మీ, డాడీ రెసిపీ బాగుందా, మమ్మీ రెసిపీ బాగుందా అని. సో వాళ్ళు కమెంట్ చేస్తారు ఏది మంచిగా ఉంది అని చెప్పి. ఎవరికి ఎక్కువ కమెంట్స్ వస్తాయో చూద్దాం. కమెంట్ చేయండి, మా మమ్మీ చేసింది బాగుందా ఆర్ మా డాడీ చేసింది బాగుందా అని. నెక్స్ట్ ఏంటమ్మా? మసాలాకు కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి. ఓకే. సో పల్లీలు వేయించుకున్నాక మిక్సీ వేసి మసాలా రెడీ చేస్తుందా? దాని తర్వాత వంకాయలు, ఉల్లిగడ్డ, మిరపకాయలు వేసి వంకాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత మసాలా వేసేస్తే వంకాయ మసాలా పూర్తి అయిపోతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, పల్లీలు, ఇలాచి, లవంగా, కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకోవాలి. సరే, ఈ పల్లీలు ఫ్రై చేసి వేసుకుందాము. ఇంతకుముందు అవన్నీ చెప్పాను కదా, అవే ఇవన్నీ. ఇప్పుడు ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలి. సో వంకాయలు మగ్గడానికి. ఓకే. వంకాయలు మగ్గడానికి ఆయిల్. మా మమ్మీ కావాల్సినంత ఆయిల్ వేస్తుంది, దాంట్లో కర్రీ ఉండదు, ఆయిలే ఉంటుంది. టేస్ట్ చూసాక మా డాడీ ఏం చెప్తాడో చూద్దాం. ఇదేంటమ్మా? సాజీరా. ఓకే. కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత వంకాయ వేయాలి. తర్వాత వంకాయలు కూడా వేస్తున్నాను. ఓకే. మీ ఇంట్లో టమాటా మసాలా ఇష్టమా, వంకాయ మసాలా ఇష్టమా? కామెంట్ చేయండి.
నాకైతే 2 ఇష్టం. చిటికెడు పసుపు వేయాలి. ఓకే, ఇప్పుడు కారం కూడా వేసాలా అమ్మ? ఇప్పుడే అది మగ్గిన తర్వాత వేయాలి. ఓకే, కాసేపు మగ్గే వరకు అన్నీ మిక్సీ చేసుకొని వద్దాం. ఓకే. ఇది మసాలా కదమ్మా? మసాలా. ఓకే, అయిపోయిందమ్మా మిక్సీ? ఇది కొంచెం దంచింది కదా, కొంచెం కారం వేసి మళ్ళీ మిక్సీ చేయాలి. ఓకే, ఎంత కారం వేయాలమ్మా? 2 స్పూన్స్ వేయాలి. ఓకే, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. దీనిలో 2 స్పూన్స్, దీనిలో 1 స్పూన్ వేయాలి. ఓకేనా? ఓకే, మసాలాలో కూడా ఇప్పుడే కారం వేసేయాలి. కర్రీ ఫ్లేవర్ బాగా వస్తుంది, బాగుంటుంది కర్రీ. ఓకే, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. మేము కారం కావాల్సినంత తింటాం అన్నమాట. కారం చాలా ఇష్టం మా డాడీకి, నాకు. మా డాడీ రియాక్షన్ ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఏమంటాడో. 1 స్పూన్ సరిపోతుందా అమ్మా? 1 స్పూన్, 2 స్పూన్ దాంట్లో వేసినా కదా. ఓకే, ఇలా 1 స్పూన్. ఓకేనా? సో ఇది మళ్ళీ మిక్సీ చేయవసరం లేదా? ఒకసారి చేయాలి. ఓకే, స్మెల్ మాత్రం వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. డాడీ వేసుకుండు, మా మమ్మీ ఎందుకు వేసుకోవద్దని చెప్పి తీస్తుంది వేసుకోవడానికి. మా డాడీ చూసి నన్ను చూసి కాపీ కొట్టినావు కదా అని అంటాడు ఇక మా మమ్మీని. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఇది కుక్ అయిపోయిందా అమ్మ? ఇది మసాలా వేయాలి. ఓకే, సో మిక్సీ చేసుకున్న మసాలా వేసేయాలి ఇంట్లో. ఓకే, తర్వాత అంతేనా, అయిపోతుందా కర్రీ? మంచిగా దగ్గరికి రావాలి. ఆయిల్ మంచిగా పేర్కొన్న తర్వాత కర్రీ కంప్లీట్. ఓకే, సో ఇది వేసేయాలి. ఇదే సో సేమ్ టమాటా మసాలా కూడా ఇలానేనా అమ్మ, లేకపోతే డిఫరెంట్? టమాటా మసాలా కూడా ఇలానే. ఆయిల్ వేసింది. ఆయిల్ మంచిగా వేస్తేనే కర్రీ బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. తట్టెడు ఆయిల్ వేసినాం అమ్మ ఇప్పుడే. ఏం కాదు. మా ఇంట్లో వారంకి ఒక 2 ఆయిల్ ప్యాకెట్లు అయిపోతాయి మమ్మీ. 2 ఆయిల్ ప్యాకెట్లు అయిపోయింది వేస్తావు. సగం ఆయిల్, ఎంత ఆయిల్ వాటర్ వేసినట్టు వేస్తుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది కానీ మరి మొత్తం ఆయిల్. మా డాడీ తెస్తుండు, మా మమ్మ అయిపోతుంది. మా డాడీ ఎట్లనో మా మమ్మీ కూడా అంతే. అయిపోయింది కదా, కడిగేద్దాం పెట్టేసుకుందాం అని అనుకుంటారు. మా మమ్మీ ఆల్రౌండర్ అనమాట. ఫోన్ మాత్రం నడవాలి. మా అమ్మమ్మ చేస్తుంది, మా మమ్మీ మాట్లాడుతుంది. అది నెవర్ ఎండింగ్ లెస్ కాన్వర్జేషన్. ఏదన్నా ముచ్చట్లు మాత్రం ఉంటాయి. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందా మమ్మీ? జస్ట్ 1 minute. ఓకే, నెక్స్ట్ బగారా చేసేద్దాం. స్మెల్ మాత్రం బాగా వస్తుంది. అక్కడ కూర మాడిపోయినా మాకు సంబంధం లేదన్న మదర్స్ అన్నమాట. మీ ఇంట్లో కూడా మమ్మీస్ ఇలానే ఉంటారా? ఫోన్ చేస్తే ఫోన్ ముచ్చట పెడతారు, ఏం పట్టించుకోరు. కూర మాడిపోయినా మా మమ్మీ చూడండి, తన గురించి మాట్లాడుతున్నా నాకు ఏం తెలియదు అన్నట్టు చేస్తుంది. ఏం చేస్తున్నావు మమ్మీ? ఆల్రౌండర్ వర్కా? కానీ ఫోన్ మాత్రం ఆగదు కదమ్మా. ఇది ఇదే ఇది ఇదే. కూర రెడీ అయిపోయింది. ఓకే, మసాలా సో ఆఫ్ చేసేలా? స్టవ్ ఇంకా అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేయాలి.
నెక్స్ట్ బగారా చేద్దాము. ఓకే. వేయాలి. ఓకే. సాజీరా, ఇంకా 2 ఇలాచీలు. ఓకే. ఓకే. బిర్యానీ నాకు బిర్యానీ, క్యారెట్. ఓన్లీ బగారా కాబట్టి వెజిటేబుల్స్ తింటే మంచిదని మేము ఓన్లీ క్యారెట్ తీసేసి వేసుకున్నాం. మీకు నచ్చితే ఏవైనా వేరే కూడా వేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయలు, ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఈ వెజిటేబుల్స్ సరిపోతాయి అమ్మ? సపోజ్ వెజ్ బిర్యానీ అయితే కొంచెం కాలీఫ్లవర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో వెజ్ బిర్యానీ చేసినప్పుడు అది కూడా చేసి పెడతాం మేము, ఏమేమి వెజిటేబుల్స్ చేస్తాం ఏంటి అని. టుడే స్పెషల్ అయితే వంకాయ మసాలా అండ్ బగారా. చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా అమ్మా. ఏం వేయాలి నెక్స్ట్? ఫ్రై అయ్యాక తర్వాత ఏం చేయాలి? వాటర్ వేయాలి. ఓకే. సో వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసేయాలన్నా, అంతేనా? నాకు కూడా వంటలు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వ్లాగ్ తర్వాత వ్లాగ్స్లో నేను వంట చేసి చూపిస్తా ఎలానో. వాటర్ వేస్తున్నాను మమ్మీ. సో ఎంత పోయాలి? 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేయాలి. ఓకే. వన్ గ్లాస్ రైస్ కా 2 గ్లాస్ వాటర్. ఓకే. కొంచెం తగినంత ఉప్పు వేయాలి. ఆ దొడ్డుప్పు ఎందుకు వేస్తారు? సన్నుప్పు వేయచ్చుగా. ఏ వాటర్లో కరిగిపోతుందని దొడ్డు వేస్తాం. ఓకే. సో ఉప్పు ఎంత వేసుకోవాలి? కొంచెం వేసుకుంటే టేస్ట్ ఉంటుందని, రైస్ టేస్ట్ ఉంటుందని వేస్తాం. ఓకే. సో ఇది బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలా? వేసుకోవాలి. సో ఇంకా ఒక 20 minutes పడుతుందా అయిపోవడానికి? ఓకే. వాటర్ బాయిల్ అయిపోయి పొగలు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు రైస్ వేసేసుకోవాలా అమ్మా? రైస్ వేసుకోవాలి. ఓకే. ఎంత రైస్ వేసుకున్నాం అమ్మ అప్పుడు? రైస్ 2 గ్లాస్. 2 గ్లాస్కి ఎన్ని వాటర్ వేసినాం? 3 గ్లాస్ పోసుకున్నా, 6 గ్లాస్ వాటర్ పోసుకున్నా. 6 గ్లాస్ అంటే 2 times వాటర్ ఎక్కువ వేయాలి రైస్కి. రైస్. ఓకే. చేసాక ఇప్పుడు రైస్ వేసాక ఎంతసేపు ఆగాలమ్మా? ఒక 15 minutes అయితే రైస్ కుక్ అయిపోతుందా? కుక్ అయిపోతుంది. ఓకే. సో 15 minutes తర్వాత ఎలా అవుతుందో చూద్దాం. బాయిల్ అయింది రైస్. ఓకే. ఇంకా కుక్ కావడానికి ఇంకా ఎంతసేపు? ఒక 5-10 minutes అయిపోతుంది. టేస్ట్ చేయడానికి ఈగర్గా ఉన్నా నేను. ఎలా ఉంటుందో మా మమ్మీకి ఏమని కమెంట్ చేయాలి అని ఉంది నాకు. కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది బగారా. టేస్ట్ మమ్మీ, టేస్ట్ చూద్దాం. కొంచెం సేపు అయినాక 5 minutes అయినాక చూద్దాం. ఓకేనా? ఓకే. టేస్ట్ చూద్దాం. కొంచెం మగ్గుతుంది, దాని తర్వాత టేస్ట్ చూద్దాం. మా డాడీ రియాక్షన్ రికార్డ్ చేయాలి ఎలా ఉంటుందని. మా డాడీ వచ్చాడు. సో మా డాడీకి తెలియకుండా వీడియో క్యాప్చర్ చేస్తా. మా డాడీ రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ కాన్వర్జేషన్ అంతా చూసేద్దాం. క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయ. మీరేమన్నా వేసుకోండి, నాది నాకే అంటాడు మా డాడీ. అంతే మళ్ళీ నాకెందుకు? డాడీ మమ్మీ ఒకటి చేసింది, నువ్వు ఏం చేసిందో గెస్ చేసి స్మెల్తోని. ఏది? మమ్మీ ఒకటి చేసింది. సో వీడియో నువ్వు విన్నావా లేదో? మమ్మీ ఏం చేసింది స్మెల్తో గెస్ చేయి. ఏం చేసింది మమ్మీ? వంకాయ మసాలా, ఇంకా బగారా. బగారానా వెజ్ బిర్యానీయా? బగారా, వెజ్ బిర్యానీ బగారా వేసింది. పెడుతున్నా అమ్మ? పెడుతున్నాం. వంకాయ పెట్టాను, బగారా పెడుతున్నా.
డాడీ నువ్వు తినిపించిన మమ్మీ తినిపించట్లే నాకు. తినిపిస్తారు మమత. మమ్మీ పెట్టాలి నాకు మమ్మీ పెట్టాలి ఆ? అది నేను పెట్టి పెట్టిన మెయిన్ బకెట్ కర్రీ ఆ. ఈరోజు ఎవరు పెట్టాలి నాకు? ఎవరు పెడతారు? వండింది ఎవరు? మమ్మీ. ఎవరు పెట్టాలి? మమ్మీ పెట్టాలి. అట్లా చికెన్ అవుతుందిరా. డాడీ అమ్మో ఎక్కడ లేని ప్రేమలు వచ్చేస్తున్నాయి. అంతే పెద్ద ముక్కనా? ఏందే చిన్న ముక్క పెట్టాలా? నా నోరు చిన్నది, అబ్బా సౌండ్ పెద్దది. నువ్వేనైనా మాట్లాడుకోవాలి ఇంకా సౌండ్ గురించి. జెన్యూన్ రివ్యూ ఇచ్చా డాడీ. సూపర్. ఎప్పుడు తినిపించింది డాడీ నీకు? మమ్మీ ఇప్పుడు తినిపిస్తుంది కదా. పెళ్లి కాకముందు తినిపించింది, మధ్య లవ్ మ్యారేజ్ మధ్యది. అబ్బా అప్పుడు తినిపించింది. లవ్ మ్యారేజ్. టైం కూడా తిన ఇద్దరు కూర్చొని డబ్బా వచ్చింది. డబ్బాలా వంకాయ మసాలా బిర్యానీ అట్టుకొచ్చింది. బగారా వంకాయ మసాలా అట్టుకొచ్చింది. స్టోరీ చెప్పమంటే మా డాడీ ఫస్ట్ మళ్ళీ వడియాలు పెట్టింది, మిరపకాయ బజ్జీలు, స్వీట్. ఇప్పుడు ఏం పెడతలే కదా. పెళ్లి కాకముందు ఇప్పుడు ఏం పెడతలే. పెట్టింది నాకు, మళ్ళీ ఇప్పుడు పెట్టింది ఇట్లా. ఇప్పుడు ఏం పెట్టట్లే కదా. అన్నం అది అదే ఎక్కువ లేదు వీకెండ్ ఉంటుంది. సూపర్. ఎలా ఉంది? బాగుంది. సూపర్. వెరీ గుడ్. మా డాడీ మా మమ్మీ ఇద్దరు బాగా చేశారు. నో ఈక్వాలిటీ ఏం లేదు, ఇద్దరు బాగా చేశారు. ఎందుకంటే తర్వాత నుంచి వాళ్ళతోనే చెప్పారు కదా. ఇలా మా ఇంట్లో సండే స్పెషల్ అయిపోయింది. మా డాడీ చాలా జెన్యూన్ రివ్యూ ఇచ్చాడు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు పండు మోనికా ఛానల్. బాయ్.